హలో హలో మిమ్మల్ని ఆగండి ఆగండి. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర్ జయ కపీసతిహులోక్ ఉజాగర్. జై హనుమాన్. అర్థమైపోయే ఉంటుంది కదా ఇవాళ స్టోరీ అవర్ సూపర్ హీరో హనుమాన్ మీద. అసలు హనుమాన్ చాలీసా ఎలా వచ్చింది, తులసీదాస్ గారు రాశారనేది తెలుసు. అసలు ఏంటి బ్యాక్ స్టోరీ మరి మీకు తెలుసా? ఎవరున్నారు చెప్పండి హనుమాన్ చాలీసా రాని వాళ్ళు ఓర్ తెలియని వాళ్ళు? ఒక చిట్టి కథ ఉంది అట హనుమాన్ చాలీసా ఆరిజిన్ మీద. ఇవాళ మీతో షేర్ చేసుకుంటాను. తులసీదాస్ గారు వారణాసిలో ఆయన జపమేదో ఆయన చేసుకుంటూ ఉంటే అక్కడ అటువైపుగా ఏదో డెడ్ బాడీని తీసుకెళ్తున్నారట. ఆ బాడీతో పాటుగా చాలామంది జనాలు, ఒక చిన్న అమ్మాయి ఏడుస్తూ వెళ్తోందట. ఆ అమ్మాయి సడన్గా తులసీదాస్ గారిని చూసి ఏడుస్తూ దండం పెట్టుకుందట పాపం. అయితే ఆయన బ్లెస్ చేస్తూ దీర్ఘ సుమంగళి భవ అని అన్నారట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా కోపంతో, అసలు నీకేమైనా బుర్ర ఉందేంటయ్యా, సుమంగళి అంటావేంటి, ఆవిడ హస్బెండే చనిపోయింది, ఆయన్నే తీసుకుని వెళ్తున్నాము అని కారాలు మిరియాలు నూరుతూ కోపడ్డారట. తులసీదాస్ గారు ఒక్క నిమిషం ఆలోచించి ఇలా అన్నారట, నా నోటి నుండి ఆ రాముడు ఎందుకు కనిపించాడో ఏంటో, ఏది ఆ డెడ్ బాడీని కాస్త ఇలా తీసుకురండి అని చెప్పి ఆ చనిపోయి ఉన్న మనిషికి ఉన్న కట్లు విప్పగానే ఆ బాడీ లేచి టక్కున నిలబడిందట. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఆ మిరాకిల్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ అందరూ ఒకే గొంతుతో జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని ఆ వాడ అంతా మారుమోగిపోయేలాగా అరిచారట. అయితే ఈ న్యూస్ విని అప్పట్లో ఉన్న మొఘల్ మహారాజు తులసీ గారిని బంధించి ఒక డెడ్ బాడీ చూపించి, ఏది ఈ బాడీని మళ్ళీ లైఫ్కి తీసుకురండి చూద్దాం అని చాలా సర్కాస్టికలీ ఛాలెంజ్ చేశారట. అయితే అక్కడ ఉన్న పళంగా కొన్ని క్రోర్స్ ఆఫ్ మంకీస్ మొత్తం వాళ్ళ దర్బార్లోకి వచ్చేసి మొత్తం గోలగోల చేసేసాయట. తులసీదాస్ గారికి ఉన్న కట్టులను విడిపించి బయటికి తీసుకొచ్చేశాయట ఆ మంకీస్ అన్ని. అలా దర్బార్ నుండి తులసీదాస్ గారు బయటికి రాగానే ఆకాశాన్నంటేలాగా పెద్దగా ద వన్ అండ్ ఓన్లీ ఓజీ హనుమాన్ కనిపించారట. ఆయనని రక్షించడానికి వచ్చిన హనుమాన్ని చూసి స్పాంటేనియస్లీ విపరీతమైన భక్తితో మయంలో హనుమాన్ చాలీసా అప్పటికప్పుడు చెప్పారట తులసీదాస్ గారు. అలా హనుమాన్ చాలీసా కేమ్ ఇంటూ ఎగ్జిస్టెన్స్ అని అంటారు. సూపర్ కదా. నాకు కూడా ఇలాంటి ఒరిజినల్ స్టోరీస్ విన్నప్పుడు ఆర్ తెలుసుకున్నప్పుడు మనం కూడా ఆ మిరాకిల్లో ఒక చిన్న మొమెంట్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది. భలే కదా. జై శ్రీరామ్ జై శ్రీ హనుమాన్.